దానిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలు, సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారు. ఇక్కడ పెండింగ్ లోనే 2.37 లక్షల అప్లికేషన్లు. ధరణిపై కమిటీ సమావేశం, పోర్టల్ పనితీరుపై చర్చ. ధరణితో కొత్తగా అనేక సమస్యలు వచ్చాయన్న సభ్యులు. 22న మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు చెప్తామని వెల్లడి. ఇక్కడ కేసీఆర్ అండ్ బ్యాచ్. ధరణి అద్భుతం, ధరణి మహా అద్భుతం, ధరణి మించింది లేదు. ధరణి మించింది లేదు. ఇక ధరణి వస్తే అందరు దరిద్రం కొట్టుకపోతుందని చెప్పారు. ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే 17 లక్షల మంది సమస్యల వలయంలో చిక్కుకొని అలా దరఖాస్తు పెట్టుకోరు. ఈ ధరణి చేయంగా మా భూమి ఆగమైందిరా సన్నాసులారా పరిష్కరించమని 17 లక్షల మంది దరఖాస్తు పెట్టుకోరు. అందులో సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్. ఏ రీజన్ చెప్పకుండా రిజెక్ట్. ఏ రీజన్ చెప్పలేగా. ఇగో ధరణి పోర్టల్లో వివిధ సమస్యలపై 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సగమే పరిష్కారం కాగా 5.5 లక్షల అప్లికేషన్లు రీజన్ లేకుండానే గత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇంకా 2.37 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ అప్లికేషన్ లో అత్యధికంగా TM33 మాడ్యూల్ కింద అప్లై చేసుకునేవి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇగో ధరణి దరిద్రం కూడా దిగ్విజయంగా బయటకు వచ్చేది. TM33 మాడ్యూల్ అంటే ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సవరించడానికి చేస్తారు. ఆ చేసిన అప్లికేషన్లే 2,37,000 మళ్ళీ పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ పెండింగ్ లో వీకెండ్ ఏముంది కథ ఏముంది ఏం లేదు. కేసీఆర్ ఏం చేసిండంటే షెర్లునోని తీసుకొచ్చి బాయిలేసిండు. గంతే. షెర్లునోడన్నా ఆ ఒడ్డుకో ఈ ఒడ్డుకో పోయి బయటపడతాడు. బాయిలేసిండు అన్నట్టు. ఈయన కథ, అయిన ధరణి కథ ఇది. ఈ ధరణి ద్వారా ఏమీ లేదు. కేటీ రామారావు బినామీ కంపెనీలకు ధరణి పోర్టల్ బాధ్యతలు అప్పచెప్పి ధరణి ఏ అవకాశం వదిలిపెట్టలే దోసుక తింటందుకు. ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి అన్ని రకాలుగా దోపిడీ చేసి వీళ్ళు లక్షల ఎకరాలు కొట్టుపడేసి. అది పరిస్థితి. ఇగో మా ప్రవీణ్దే పరిస్థితి. ఆయనే బాధితుడు, ఇక్కడనే ఉన్నాడు. ఈ 17 లక్షలలో ఒకటి ఇన్నే ఉన్నది. ఈ ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి ఎక్కువ తక్కువ పడే, ఆయనకే గుంట ఎక్కువ పడ్డది కాదు గతంలో ఉన్న ముఖ్యమంత్రిది, ఆయనకే గుంట ఎక్కువ పడ్డది మాజీ ముఖ్యమంత్రిది.